భారతదేశంలో చాలా మంది తల్లిదండ్రులు బొమ్మరిల్లు పేరెంట్స్ లా బిహేవ్ చేస్తారు. వాళ్ళు పెద్దయినా ఏ వయసు వచ్చినా స్వతంత్రంగా వాళ్ళని నిర్ణయాలు తీసుకునేవారు. చేయబట్టుకుని వాళ్ళు ఏ షర్ట్ వేసుకోవాలో, ఎక్కడ అడుగేయాలో, ఏం చదువుకోవాలో, ఏ ఫుడ్ తినాలో ప్రతిదీ గమనిస్తూనే ఉంటారు. దీనివల్ల స్వతంత్రంగా బతకడం అనేది చాలా మందికి అలవాటు అవదనమాట. దాంతో పెద్దయినా సరే ఇంకొకరిపైన ఆధారపడతా ఉంటారు. వీళ్ళందరికీ ఒక ఎగ్జాంపుల్ తెలుసుకోవాల్సిన పాఠం డచ్ పేరెంటింగ్. డచ్ పేరెంటింగ్ అనేది అంటే నెదర్లాండ్స్ ఇలాంటి ప్రాంతాల్లో పేరెంటింగ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అక్కడ పిల్లలు చిన్న వయసు నుంచే స్వతంత్రంగా ఉంటారు. అంతేకాదు చాలా సంతోషంగా కూడా ఉంటారనమాట. అయితే పేరెంటింగ్ లో డచ్చే టాప్ అంట, అంటే నెదర్లాండ్స్ కంట్రీ టాప్ అంట. దానిలో పిల్లలకి చాలా నేర్పిస్తారు. వాళ్ళు సింపుల్ గా ఉంటే నేర్పిస్తారు, స్వతంత్రంగా ఉంటూ నేర్పిస్తారు, భావాలు వ్యక్తపరచడం నేర్పిస్తారు, ఫ్యామిలీ టైం గురించి నేర్పిస్తారు. అంతేకాదు రిలాక్స్ గా కష్టపడటమే కాదు, రిలాక్స్ గా ఎలా ఉండాలని కూడా నేర్పిస్తారు. పేరెంట్స్ అనేవాళ్ళు పిల్లల్ని ఓవర్ రూల్ చేయరు, అదేవిధంగా ఓవర్ పేరెంటింగ్ చేయరు, హెలికాప్టర్ పేరెంటింగ్ అస్సలు చేయరనమాట. అవన్నీ పక్కన పెట్టేసి పిల్లలు స్వేచ్ఛగా అవుట్డోర్ యాక్టివిటీస్, హెల్దీ ఈటింగ్, బ్యాలెన్స్డ్ ఫ్యామిలీ లైఫ్ ఇవన్నీ నేర్పిస్తారంట. అంతేకాదు చాలా వరకు పిల్లల పైన ఎక్కువ వాళ్ళ భావజాలం రుద్దరంట పేరెంట్స్. పిల్లలకి స్వతంత్రంగా ఆలోచించడం, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం, వాళ్ళు వయసు తగ్గ నిర్ణయాలు తీసుకోవడం ఇవన్నీ కూడా పేరెంట్స్ నేర్పిస్తారంట. అసలు డచ్ కంట్రీలో పేరెంట్స్ పిల్లలకి ఏం నేర్పిస్తారు, ఆ పేరెంటింగ్ విధానం ఏంటి, వాళ్ళ ఉన్న మెయిన్ పాయింట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇవి మనం కూడా ప్రాక్టీస్ చేయొచ్చు, అద్భుతమైన పేరెంట్స్ గా తయారవచ్చు అనమాట. ముందుగా పిల్లల షెడ్యూల్స్ పేరెంట్స్ వేసేయటం, ఆ షెడ్యూల్లో ఏ టైంలో ఏ క్షణంలో ఏం చేయాలో చెప్పటం, వాళ్ళ షెడ్యూల్ కొంచెం తప్పినా ఒప్పుకోకపోవటం, ఇదంతా మనం చేస్తాం. కానీ అక్కడ అలా కాదు. పిల్లలకి ఎక్సెసివ్గా కంట్రోలింగ్ ఉండదు, వాళ్ళ స్వేచ్ఛ అనేది ఉంటుంది అనమాట. వాళ్ళ టైం మీద కూడా వాళ్ళ కంట్రోల్ ఉంటుంది. దాంతోపాటు పిల్లలకి ఫ్యామిలీ టైం ఇస్తారు. ఫ్యామిలీ అనేది పిల్లలకి ఒక టుగెదర్నెస్, అంటే అందరూ కలిసి ఉండటం అనేది, లేదా కంఫర్ట్ అనేది ఎలా ఉంటుందని చిన్నప్పటి నుంచే నేర్పిస్తారనమాట. అంటే ఇండివిజువల్గా వదులుతుంటారు, దాంతోపాటు ఫ్యామిలీ అనే కంఫర్ట్ కూడా ఇస్తుంటారనమాట. అండ్ పిల్లలు తమ నిర్ణయాలు తాము తీసుకునే విధంగా వాళ్ళకి ఆటో పోర్ట్లో అని చెప్పి, అంటే దానిలో ఉన్న పాజిటివ్ థింగ్స్ నెగిటివ్ థింగ్స్ అన్ని చెప్పి తర్వాత స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోమని చెప్తుంటారనమాట. దాంతోపాటు హానెస్ట్గా, అంటే పిల్లలు నిజాయితీగా వచ్చి వాళ్ళ మనసులో ఉన్న భావజాలని చెప్తే దాన్ని పేరెంట్స్ అర్థం చేసుకుంటారంట, అంగీకరిస్తారంట. దాన్ని ఓపెన్ అండ్ డైరెక్ట్ కమ్యూనికేషన్ అనమాట. అంటే పెద్దవాళ్ళు పిల్లలు చర్చించుకునేటప్పుడు పిల్లల్ని కూడా సమానమైన వ్యక్తులుగా ట్రీట్ చేస్తారు, వాళ్ళ అభిప్రాయాలు కూడా విలువిస్తారంట. అంతేకాకుండా వాళ్ళ అభిప్రాయాల్ని అర్థం చేసుకుంటారు. డచ్ లో అంటే నెదర్లాండ్స్ లో అకాడమిక్ ప్రెషర్ చాలా తక్కువ ఉంటుంది. అంటే ఎక్కువ చదువులు రుద్దురు, చదువుల కన్నా కూడా వెల్బీయింగ్, హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ అనమాట. నెదర్లాండ్ స్కూల్స్ లో కూడా పిల్లలకి అన్ని నేర్పిస్తారు, యాక్టివిటీస్ అన్ని. చదువు ఉంటుంది కానీ బట్టి పట్టం కేవలం పుస్తకాలు గుర్తుపెట్టుకుని ఎగ్జామ్లో రాయటం కాదు. అక్కడ ప్లే బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది, అబ్జర్వేషన్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి అనమాట. దాంతోపాటు హెల్దీ ఈటింగ్, అంటే ఆరోగ్యకరమైన ఫుడ్ ఎలా తినాలి, రెగ్యులర్గా రొటీన్ ఎలా ఫాలో అవ్వాలి, ఇవన్నీ స్కూల్లో పేరెంట్స్ కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళు ఆచరించి వాళ్ళు రోల్ మోడల్స్ లాగా ఉండి పిల్లలకి సూచిస్తారంట. అంతేగాని పిల్లల పైన రుద్దరు అనమాట. హెలికాప్టర్ పేరెంటింగ్ అయితే అస్సలు ఉండదు. అంటే ప్రతి క్షణం పిల్లల పైన వాళ్ళు ఏం చేస్తున్నారని చెప్పి ప్రతి క్షణం వాళ్ళపైన ప్రెషర్ పెడుతూ వాళ్ళపైన విపరీతమైన భావజాలను రుద్దుతూ ఉండరు అనమాట. మరియు తల్లిదండ్రులు ఇద్దరు కూడా, అంటే ఫాదర్ మదర్ ఇద్దరు కూడా వాళ్ళ పాత్ర పోషిస్తారంట. మన భారతదేశంలో చూస్తే ఏదైనా తల్లనే ఎక్కువ కేర్ తీసుకుంటుంది, తండ్రిని ఎక్కువ కేర్ తీసుకుంటాడు. అక్కడ అలా కాదు, ఇద్దరు కూడా సమానమైన కేర్ తీసుకుంటారు. అండ్ ఎక్కువసేపు పిల్లల్ని ఇంట్లోనే పెట్టరంట. పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా అవుట్డోర్ యాక్టివిటీస్, అవుట్డోర్ లైఫ్, నేచర్కి దగ్గరగా వెళ్తారు. అంటే సైక్లింగ్ కానీ, లేకపోతే కొన్ని సిటీస్ ఉంటాయంట అక్కడ కేవలం పెడెస్ట్రియన్స్ సైక్లింగే ఎక్కువ ఎంకరేజ్ చేస్తారనమాట. అలాంటి ప్లేసెస్కి పెద్దవాళ్ళు కూడా పిల్లలతో కలిసి వెళ్తూ ఒక అనుబంధాన్ని ఏర్పరచుకుంటారంట. ఓవరాల్గా డచ్నెస్ అనే కాన్సెప్ట్ని ప్రమోట్ చేస్తారు. హ్యాపీగా ఉండటం, తోటి వారికి తోడ్పడటం, మంచితనాన్ని పెంపొందించడం, సింపుల్గా బతకటం, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా బతకటం, అన్నిటికన్నా ముఖ్యంగా ఉత్సాహంగా బతకటం, ఇవన్నీ కూడా డచ్నెస్, అంటే ఆ మొత్తం ఆ డచ్ కల్చర్లో ఉన్న కాన్సెప్ట్ అనమాట. వీటన్నిటిని కూడా అక్కడ ప్రమోట్ చేస్తారు. ఓవరాల్గా డచ్ పేరెంటింగ్, డచ్ స్కూలింగ్ అనేది ప్రపంచానికే రోల్ మోడల్ అనమాట. పిల్లలపైన విపరీతంగా ప్రెజర్ పెంచేసిన పేరెంట్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళ అభిప్రాయాలు పిల్లలపైన రుద్దే పేరెంట్స్ చాలా మంది ఉన్నారు. పిల్లలు కూడా ఒక ఇండివిజువల్, వాళ్ళకి ఒక వ్యక్తిత్వం ఉంటుంది, వాళ్ళు ఒక ఇండిపెండెంట్ ఎంటీ అని చెప్పి ఆలోచించకుండా మనం అనుకున్న విధంగా మన పిల్లలు ఉండాలి, మనం అనుకున్న చదువులే మన పిల్లలు చదవాలి, మనం అనుకున్న పోరాటమే వాళ్ళు చేయాలి, మనం అనుకున్న బట్టలే వాళ్ళు వేసుకోవాలి, మన చాయిసెసే వాళ్ళ చాయిసెస్ అవ్వాలనుకునే పేరెంట్స్కి ఈ డచ్ పేరెంటింగ్ అనేది ఒక లైఫ్ లెసన్ అని చెప్పొచ్చు.